ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోడాస్ ఫ్రెండ్స్. ఈరోజు మనం క్యాలెండర్లో సేమ్ క్యాలెండర్ ఇయర్ తెలుసుకుందాం. సేమ్ క్యాలెండర్ అంటే సర్వ సమానమైన సంవత్సరం లేకపోతే పోలిన సంవత్సరం అని అంటారు. 2004 ఉంది. 2004 అంటే లీప్ ఇయర్ అవుతుంది. 1997 అనే సంవత్సరం ఉంది. 1997 సంవత్సరానికి సమానమైన సంవత్సరం అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు. జనవరి ఏ డేట్తో స్టార్ట్ అవుతుందో డిసెంబర్ 31 ఏ రోజుతో ఎండ్ అవుతుందో అట్లా సేమ్ క్యాలెండర్. అంటే ఇప్పుడు నెక్స్ట్ 2005 అనుకుందాం, సేమ్ క్యాలెండర్ అనుకుంటే అప్పుడు ఇది సండేతో స్టార్ట్ అయితే ఇది మండేతో ఎండ్ అయింది అనుకుందాం. ఇది కూడా ఏమి ఉండాలి, సేమ్ ఇయర్ అనుకుంటే మనం ఇది కూడా జనవరి సండేతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు డిసెంబర్ 31 కూడా మండేతోనే ఎండ్ అయితే సేమ్ ఉండాలి. ఇప్పుడు మధ్యలో మే 31 అనేది ట్యూస్డే వచ్చింది అనుకో, 2005లో కూడా మే 31 ట్యూస్డే రావాలి. ఈ రైట్లో పోలిన సంవత్సరం ఏమంటారు, సేమ్ క్యాలెండర్ అంటారు, లేకపోతే సర్వసమానమైన క్యాలెండర్ అంటారు. ఎట్లా వేయాలో కనుక్కుందాం. షార్ట్కట్ ట్రిక్ ఉంటుంది, అది తర్వాత చేద్దాం. ఫస్ట్ బేసిక్ ఎట్లా వేయాలి. ఫస్ట్ ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ చెక్ చేసుకోవాలి. 1997 1997 అనేది లీప్ ఇయర్ నార్మల్ ఇయర్. ఎట్లా చేయాలి, 4తో చెక్ చేయాలి. 4 టేబుల్ ఎగ్జాక్ట్ కట్ అవుతుందా, కట్ కాదు కాబట్టి నార్మల్ ఇయర్. నార్మల్ ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఇప్పుడు 1 ఆడ్ డే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 1998 1998 లీప్ ఇయర్గా నార్మల్ ఇయర్ చూడాలి. నార్మల్ ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 1. 99 నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ 1 ఆడ్ డే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 2000 లీప్ ఇయర్ కాబట్టి 2 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ 2001 ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఇది నార్మల్ ఇయర్ 1 ఆడ్ డే ఉంటుంది. ఇట్లా ఎప్పుడో రాసుకోవాలంటే 7 అయ్యేంత వరకు చూసుకోవాలి. 7 అంత వరకు తీసుకోవాలి. లేకపోతే 7 దాటింది అనుకో, 7 ఇంకో మల్టిపుల్స్ 14 21 28 ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు 7 అయిందో చూద్దాం మనం. 3 ఉంది, 4 5 6. నెక్స్ట్ 2002 ఎంత, నార్మల్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే. ఎన్ని కౌంట్ చేసుకోవాలి ఇక్కడికి, 1 2 3 4 5 6 7. వీడికి 7 అయిన మనకు. 7 అయిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలి. 2003 అనేది మనకి ఏమవుతుంది, 1997కు ఈక్వల్ ఇయర్. సేమ్ క్యాలెండర్ ఇయర్ అవుతుంది. 1997కి ఏమవుతుంది మనకు, 2003 అనేది ఈక్వల్ ఇయర్ అవుతుంది. ఓకేనా. 7 ఎప్పుడైతే అవుతుందో మనకు ఇచ్చిన సంవత్సరం నార్మల్ ఇయర్ అయితే దానికి సేమ్ క్యాలెండర్ ఇయర్ కూడా నార్మల్ ఇయర్ అవుతుంది. ఒక లీప్ ఇయర్ అయితే ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ ఉంది, 2004 అనేది లీప్ ఇయర్ ఉంది. ఇది 2004కి ఏం తీసినాయి, మళ్ళీ సేమ్ క్యాలెండర్ ఏమవుతుంది, అది కూడా మనకు లీప్ ఇయర్ అవుతుంది. ఓకేనా. దీనికి షార్ట్ కట్ ఏముంటుందంటే ఇచ్చిన సంవత్సరాన్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే +28 కలపాలి. అంటే ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ అయితే ఏమైతే మనకు 0 అయితే 4తో డివైడ్ చేస్తే ఏమైతే మనకు లీప్ ఇయర్ 0 వస్తుంది. 0 వస్తే ఏం చేయాలి, +28 కలపాలి. ఒకవేళ రిమైండర్ 1 వస్తే +6 కలపాలి. లేకపోతే రిమైండర్ 2 or 3 వస్తే ఏం చేయాలి, +11 యాడ్ చేయాలి ఇచ్చిన సంవత్సరానికి. ఇప్పుడు 1997 చేద్దాం. 1997ని 4తో డివైడ్ చేస్తే 4 ఎక్క 4 4 2 8 ఎంత 1 ఉంటుంది, ఇంకా 17 ఉంది. 4 4 16 ఇంకెంత 1 రిమైండర్ మిగిలింది. 1 వస్తే ఎంత యాడ్ చేయాలి మనం, 6 యాడ్ చేయాలి. 1997కి ఏం చేయాలి, 6 యాడ్ చేయాలి. ఏమెంత 12 13 అంటే 1 దశకం పోతే 10 1 0 10 1 2 2003 వచ్చింది మనకు. ఓకే. అట్లా ఎగ్జాంపుల్ ఇంకా చెక్ చేద్దాం. 2003 తీసుకున్నాం. ఈ 2003కు ఈక్వల్ ఇయర్ సేమ్ క్యాలెండర్ ఏమవుతుంది, ఏం చేయాలి, ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ నార్మల్ చెక్ చేసుకోవాలి. ఇది నార్మల్ ఇయర్ కాబట్టి 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, రిమైండర్ మనకు 3 వస్తుంది. 2003ని 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, మనకు 3 వస్తుంది. రిమైండర్ 3 వస్తే ఎంత కలపాలి మనం, 11 కలపాలి. 2003కి ఎంత కలపాలి, 11 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 2014 అవుతుంది.